ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూన్ 5వ తేదీ శుక్రవారం రోజున మీ యొక్క జాతకంలో ఈరోజు సాధారణమైనటువంటి రోజు కాదని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారండి. కాలచక్రం మీ యొక్క జాతకంలో ఒక భయంకరమైనటువంటి సంచలనానికి వేదికగా కాబోతుంది. మరి అయితే మీకు ఎప్పుడూ కూడాను ఊహించినటువంటి చోట నుండి అసలు ఇది అంతా కూడాను ఎక్కడి నుండి మనకి ఒక రూపాయి అనేది కూడా రాదు కదా అనేసి ఆశలు అన్నీ కూడా వదిలేసుకున్నటువంటి ఒక స్థానం నుండి ఇప్పుడు మీకు అఖండ ధన ప్రభావం లాగా ఒక వైపు అయితే దూసుకురాబోతుంది. మరి గతంలో మీకు పూర్తిగా నిలిచిపోయినటువంటి పనులు అన్నీ కూడా మరి పూర్తిగా ఆగిపోయినటువంటి అవకాశాలు ఇటువంటివి అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మన ముందుకు చేరగలవు. మళ్ళీ మనం నమ్మలేనటువంటి రీతిలో నీ ముందుకు రాబోతున్నాయని కూడా చెప్పాలండి. ఈ యొక్క అవకాశాలను మంచి అవకాశాలుగా మీరైతే మార్చుకోగలుగుతారా మిత్రమా? ఇన్నాళ్ళు మీ వెనక మీ యొక్క ధనాన్ని అడ్డుకున్నటువంటి దుష్టశక్తులు ఏవేవి ఉన్నాయి అంటే రేపటి రోజున మీకు ఆర్థిక తలరాతను మార్చివేటువంటి ఆ యొక్క రహస్య అవకాశాలు ఏ విధంగా రాబోతున్నాయి అనేది ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో ఇబ్బందులు, ఇటువంటి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండి ఉంటారు కదండి. మరి ఇటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువుగారు శివరామదాస్ స్వామి గారు. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురుగారిని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చండి. కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి సమస్యలకైనా మన యొక్క గురుగారి మీకైతే మంచి పరిష్కార మార్గం అయితే లభిస్తుందండి. విత్ ఇన్ డేస్లోనే మీకున్నటువంటి సమస్యలకు ఒక మంచి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే మీకైతే శుభ్రంగా తెలియపరుస్తారు. అదేవిధంగా మన యొక్క గురుగారు గురించి చెప్పాలి అంటేనండి, స్త్రీ పురుషులకు వశీకరణ చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలండి. 100% మీకున్నటువంటి సమస్యకు ఖచ్చితమైనటువంటి మార్గాన్ని అయితే మన యొక్క గురుగారు అయితే తెలియపరుస్తారండి. సమస్య మీది పరిష్కారం మన యొక్క గురుగారిది. నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నం చూడండి, ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యలు చిక్కులవన్నీ అయితే మీకు మీరుగా బయటపడగలుగుతారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క మేషరాశి వారికి అధిపతి. ఇక ప్రధానమైనటువంటి అంశాల్లో భాగంగా వీరి గురించి చెప్పాలంటేనండి, ముఖ్యంగా వీరు ఎప్పుడు కూడాను ఒక విచలక్షణమైనటువంటి శకపు మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క మేధస్సు సమాజంలో ఎవరికి కూడాను అంత సులభంగా అర్థం అనేది కావండి. అందరూ కూడాను ఒకే దారిలో వెళ్తే మీరు మాత్రం మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారిని అయితే ఏర్పరచుకుంటారని చెప్పుకోవాలి. మీ యొక్క మనసు హిమాలయం, అంత పవిత్రమైనటువంటిది అయినా సరే ఎవరినైనా కానీ కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చేతిలో రూపాయి అనేది లేకపోయినా అప్పు చేసి అయినా సహాయం చేసేటువంటి మనస్తత్వం మీకు మాత్రమే సొంతమని చెప్పాలండి. ఎవరినైనా నమ్మితే మాత్రం ప్రాణమైనా ఇస్తారండి. మంచిదే కానీ మీ యొక్క బలహీనత అనేది మీకు అంతా కూడా తెలుసా? మిమ్మల్ని నమ్మించి మోసం చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారనేసి మీరు ఎప్పుడైనా కానీ గమనించారా? ఈ యొక్క ప్రపంచంలో చాలా తేలికైతే అయిపోయింది. బయటికి చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నా కానీ, గంభీరంగా కనిపించినా కానీ మీరు రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు గుండె పగిలే విధంగా ఏడ్చే మనస్తత్వం. మీ కళ్ళ ముందే ఎవరైనా కానీ అబద్ధాలు అనేవి ఆడుతున్నా కానీ అవతలి వారు మీ యొక్క పరువు పోతుంది అని కూడాను మీరు నిజం అనేది తెలిసినా కానీ అంతా కూడా మౌనంగా ఉండేటువంటి గొప్ప సంస్కారం. మీరు ఎప్పుడు కూడాను ఎవరికి కూడా అన్యాయం అనేది చేయలేదు, అన్యాయం అనేది చేయరు కూడాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకునేటువంటి సిద్ధాంతం మీది. కానీ మీకైతే మంచితనాన్ని చేతగానితనంగా భావించేసి మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రస్తుతానికి మీ చుట్టూ ఉన్నటువంటి జనము అనేది మీ యొక్క బాధను పంచుకోవడానికి ఒక్కడు కూడా లేదు. చేతిలో డబ్బు అనేది అసలు నిలబడడం లేదు. ఒకవైపు అప్పుల బాధలు, మరొక వైపు కుటుంబం యొక్క బాధ్యతలు, ఇంకోవైపు కెరియర్లో వ్యాపారం ఎదురవుతున్నటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు, ఇటువంటివి ఒక్కొక్కసారి మీకు పడుతుంటే ఉంటే నిద్ర అనేది రాత్రి కూడా పట్టేటువంటి సమయంలో లేస్తే పైకి లేబుద్ధి అవ్వదు. తెలియనటువంటి ఒక రకమైనటువంటి అభద్రతాభావం అనేది మీ యొక్క మనసులో నిరంతరం తొలిచివేస్తూ ఉంటుందండి. మీరు ఎంత ప్రయత్నించినా కానీ, ఎన్ని పనుల్లో ముందుకు వెళ్ళాలి అన్నా కానీ అంటే చివరి నిమిషం కాడానో మీకైతే మీ యొక్క పనులు అన్నిటినీ కూడాను ఆగిపోతూనే వస్తున్నాయండి. కానీ ఇక్కడ మీరైతే ఒక చిన్న విషయం అయితే గమనించాలి మిత్రమా. మీ యొక్క జీవితంలో సుదీర్ఘమైనటువంటి చీకటి అనేది ముగిసిపోయేటువంటి వార్తలు కూడాను కొన్ని అయితే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే గడిచినటువంటి కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక నష్టానికి అనుభవించినటువంటి నరకము అంతా ఇంత కాదు. ఎంతోమందిని నమ్మించి మోసపోయారు. వాళ్ళు ఎన్నో పోట్లు పొడిచారు. నువ్వే నా ప్రాణం అన్నటువంటి వారు కూడాను అవసరం అనేది
తీరిపోయినాక మిమ్మల్ని అయితే కరివేపాకులో తీసేసి పక్కన వేశారు. నీకు నేను ఉన్నాను అనేసి అండగా నిలబడినటువంటి వాళ్ళే ఇప్పుడు నీ కష్టంలో ముఖం అనేది చాటేస్తూ ఉన్నారు. ఆర్థికంగా మానసికంగా ఎంతో కృంగిపోయారంటే కొన్ని క్షణాల్లో అయితేను అసలు ఒక్కొక్క సమయంలో నా యొక్క జీవితం ఎందుకు ఈ విధంగా ఉంటుంది అని కూడాను నాకే అర్థం కాకుండా పోతుంది. ఎందుకు ఇప్పుడు మళ్ళీ నా యొక్క జీవితానికి శపించినటువంటి ఒక ఆర్థిక రహస్యం అనేది ఇప్పుడు బద్దలు కాబోతుంది. మీ యొక్క జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి అంశాలు కూడాను అయితే కనిపిస్తున్నాయి మిత్రమా. మీకు ఇప్పుడు అనుకోకుండా ఒక చోట నుండి అయితే అకస్మాత్తుగా ధనలాభం వచ్చేటువంటి అవకాశం కూడా మీకైతే కనిపిస్తుంది. ఊహించినటువంటి ధనలాభం మీకు గతంలో ఎప్పుడో కూడాను అసలు వదిలేసుకున్నటువంటి ఒక పాత బాకీ, లేదంటే ఎప్పుడో నిలిచిపోయినటువంటి ఒక ఆస్తి వివాదాలు, లేదంటే అసలు ఎక్కడా కూడా పూర్తిగా ఒక రూపాయి రాదు అనేసి మీరైతే ఫైనలైజ్గా క్లోజ్ చేసుకున్నటువంటి ఒక చోట నుండి హఠాత్తుగా రేపటి రోజున మీ వైపు ధన ప్రవాహంలో దూసుకురాబోతుంది. ఈ యొక్క మార్పు ఏ క్షణంలోనైనా మొదలవు కాబోతుంది. అంటే సరిగ్గా రేపటి రోజున మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, లేదంటే ఒక బ్యాంక్ మెసేజ్ ద్వారా కానీ ఒక గుడ్ న్యూస్ అనేది మీరైతే ఖచ్చితంగా వినబోతున్నారు. ఈ వార్త అనేది మీరు వినగానే మీ వంటిని గగ్గురపరుస్తుంది. కళ్ళల్లో ఆనందం, మీరు మరింతగా అంతా కూడా నిలబడుతూ ఉంటారన్నమాట. నిలిచిపోయినటువంటి ఆ యొక్క అవకాశం మళ్ళీ రాబోతుంది. మళ్ళీ ఆ యొక్క మంచి కొత్త కొత్త ప్రాజెక్టులు మీ యొక్క చేతిలో నిలబడినటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీ యొక్క పని నీ వల్ల కాదు అన్న వాళ్ళకు కూడాను నీవు వాళ్ళ పని ఇది అంతా కూడా నా వల్లే అవుతుంది, చేసి చూపిస్తాను. కొద్దిగా ఆర్థికంగా కూడాను మహిళ మీకు అయితే అదృష్ట ద్వారాలు అయితే తీసుకురాబోతుంది. దీని వెనుక ఉన్నటువంటి ఒక హఠాత్ సంఘటన రేపటి రోజున మీకు ఆ యొక్క పరిచయంగా మారబోతుంది. అండగా నిలబడేటువంటి ఒక పర్సనల్ వ్యక్తి కూడాను మీ యొక్క కెరియర్లో ఇప్పుడు మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాడు. ఎప్పటికప్పుడు నీవు అనుకోవాలి మిత్రమా, ఏది అనుకున్నా కానీ, ఏది చేయాలన్నా కానీ ఒక్కొక్కసారి కొన్ని సిచ్యువేషన్స్ ఎందుకని ఈ విధంగా జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క అవకాశం వల్ల ఈ సమాజంలో నీ యొక్క హోదా 100 రెట్లు పెరగబోతుంది. దాని ద్వారా నీవు అసలు ఊహించలేవేమో. ఆ యొక్క 100 రెట్లు పెరగడానికి కూడాను నీ యొక్క జీవితం నిజంగా జరుగుతుందా అన్నంత ఆలోచన నీకైతే జరగబారబోతుంది. అయితే ఈ యొక్క మార్గాలు అయితే నీకు ఖచ్చితంగా కనబడబోతున్నాయి. ఈ రోజున మేము చెప్పేటువంటి ఈ యొక్క విషయం నీకు వెళ్ళేటువంటి దారి నుండే వచ్చేటువంటి అవకాశాలు ఇన్నాళ్ళు కూడా నీకు మరింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని మరియు నీ యొక్క జీవితంలో ఒక గొప్ప భాగ్యమైనటువంటి అవకాశాలను కూడా తీసుకురాబోతుంది. మరి ఎప్పుడు కూడా రావాలనుకున్నా కూడా, ఏది చేయాలనుకున్నా కూడా, ఎటో వెళ్ళాలన్నా కూడా నీ యొక్క జీవితంలో వేసేటువంటి ప్రతి ఒక్క అడుగు కూడాను నీవు 1కి 10 సార్లు ఆలోచించి వేయక తప్పటం లేదు. మరి అసలు ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో ఇంతకాలం ఆర్థికంగా ఎందుకు ముళ్ళబాటల్లో మారింది, అవకాశాలు ఎందుకు నిలిచిపోయాయి, దానికి గల కారణాలు ఏంటంటే దానికి ప్రధానంగా మీ చుట్టూ ఉండేటువంటి మనుషులే. నెగిటివ్ ఎనర్జీ ఎంత భయంకరమైనటువంటి నరదృష్టిని మీకు మీ అంతా మంచిదే అనుకునే విధంగా మిమ్మల్ని అయితే ఇబ్బందుల్లోకి తొక్కివేస్తూ, మీరు ఎవరినైతే ఎక్కువగా మేలు చేశారో వాళ్ళే మీ పైన ఈర్షను పెంచుకున్నారు. ఎవరైతే మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక, నీవు ఎవరినైతే ఎదుగుదలను చూసావో వాళ్ళే నీ యొక్క ఎదుగుదలను ఓర్వలేక నీ వెనుక గోతులు తవ్వి నీ యొక్క అవకాశాలు మీకు దక్కకుండా చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులైతే మీ ఇంటిపైన మీ దగ్గరకు వచ్చి నవ్వుతూనే మాట్లాడుతూనే లోపల మాత్రం కుళ్ళుకుంటున్నారు. మీ పైన నెగిటివ్ వైబ్రేషన్స్ అయితే కలిగిస్తున్నాయి. అయితే రేపటి రోజున నీ యొక్క జీవితంలో ఇటువంటివి అన్నీ కూడా, ఈ నెగిటివ్ అంతా కూడా, ఇటువంటి పరిస్థితి అంతా కూడా చేరుతుంది. పాపం పండుతుంది అంటారు కదా, అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వారు వారి యొక్క కర్మఫలం ఇప్పుడు రివర్స్ అనేది కాబోతుంది. మరి ప్రకృతి యొక్క కుట్రదారులు అంటే ఆ యొక్క ముసుగులోనే మిమ్మల్ని తొలగించి అదృష్టాన్ని మళ్ళీ మీ వైపు తిప్పే విధంగా కూడా మీ యొక్క పరిస్థితులు అయితే మారిపోబోతున్నాయి. అయితే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర ప్రకారం జాతకంలో అడ్డంకులన్నీ కూడా తొలగి ధనస్థానము మరియు భాగ్యస్థానము ఒకటే యాక్టివేట్గా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనకు ఊహించినటువంటి అఖండ రాజయోగం మనకైతే ఏర్పడబోతున్నాయి. ఇప్పుడు మీ యొక్క జాతకంలో అదే జరగబోతుంది. రేపటి రోజున ఏర్పడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత కూటమి వలన మీ కళ్ళల్లో ఉన్నటువంటి మాయపు పొర అనేది తొలగించి నిజమైనటువంటి ధనాన్ని మళ్ళీ మీ ముందుకు తీసుకురావడానికి కొన్ని సిద్ధంగా ఉన్నాయి. అందుకే మిత్రమా, ఈ యొక్క మార్పు అనేది ఖచ్చితంగా జరగబోతుంది. సో మరి ఆ యొక్క మహా అద్భుతం వల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అంటే మరింత అద్భుతమైనటువంటి లాభాలు అయితే ఉన్నాయనే చెప్పాలి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఊహించినటువంటి స్థాయికి అయితే చేరుకోబోతుంది. సమాజంలో మీ యొక్క పరువు ప్రతిష్టలు మరింత బాగా నిలబడబోతున్నాయి. ఆగిపోయినటువంటి పాత బకాయిలు చేతికి అందుతాయి. కొత్త వ్యాపారాలు సాధించడానికి మరింత
మరింత ఉపయోగపరంగా కూడా ఉంటాయి. సో ఈ యొక్క శుక్రవారం ఉదయాన్నే సాయంత్రం మీరైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. లేదంటే ఆంజనేయ స్వామివారి యొక్క గుడికి అయితే మీరైతే ఖచ్చితంగా స్వామివారిని అయితే దర్శించుకోండి. స్వామివారికి నల్ల నువ్వులతో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. లక్ష్మీదేవి ముందు కానీ తులసి కోట ముందు కానీ అయినా మీరైతే ఖచ్చితంగా నువ్వుల నూనె దీపాన్ని అయితే వెలిగించేటువంటి ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. మీకు మరింత ఉపయోగపరంగా కూడా నిలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కనీసం ముగ్గురికైనా సరే అన్నదానం అనేది చేయండి. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి చేస్తూ మీ చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడాను అగసింప చేసే విధంగా మీ యొక్క రాజయోగాన్ని 100 రెట్లు వేగంగా చేస్తాయన్నమాట. మరి ఈ కాలం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదా మిత్రమా. రాత్రి ఎంత ఘోరంగా ఉందో పగలు అంత అందంగా కూడా ఉండబోతుంది. మీ యొక్క జీవితంలో ఈ జూన్ 5వ తేదీ శుక్రవారం నాడు మళ్ళీ 2020 నాటికి మళ్ళీ ఒక అద్భుతమైనటువంటి వేగంతో మీరైతే ముందుకు వెళ్ళడం ఖాయం.